మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెనకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. 6వ రోజు ఇరాన్పై యుద్ధాన్ని మరింత తీవ్రం చేసిన ఇజ్రాయెల్. టెహరాన్లో బాలిస్టిక్ క్షిపణుల కేంద్రాలే లక్ష్యంగా వైమానిక దాడులు. లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు. మిలిటెంట్ సంస్థ ఏరియల్ యూనిట్లు ధ్వంసం చేసినట్టు ప్రకటన. ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్. మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన. అమెరికా మిత్రపక్షాల నౌకలకు అనుమతి లేదని వెల్లడి. ఇతర దేశాలకు ఊరట దక్కే అవకాశం. ఏప్రిల్ 1 నుంచి జనాభా నిర్వహణకు కొత్త పాలసీ. శాసనసభలో చంద్రబాబు ప్రకటన. రెండో ప్రసవం నుంచి 25,000 ఇస్తామని వెల్లడి. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన సునీల్ నాయక్. మరో 4 రోజులు ప్రశ్నించనున్న గుంటూరు పోలీసులు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికలకు అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు. హాజరైన సీఎం, పలువురు మంత్రులు. రాజ్యసభకు వెళ్లనున్న నితీష్ కుమార్. ద్వైవార్షిక ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు. బీహార్ కొత్త ముఖ్యమంత్రిపై తీవ్ర ఉత్కంఠ. ఇరాన్పై 6వ రోజు కూడా అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేస్తున్నాయి. టెహరాన్ దాడులతో దద్దరిల్లుతోంది. ఇప్పటివరకు 1230 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణుల కేంద్రాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని బలహీనపర్చే లక్ష్యంతో దాడులు చేస్తున్నామని ఐడిఎఫ్ తెలిపింది. ఇస్ఫహాన్లో గగనతల రక్షణ వ్యవస్థను, ఖోమ్ నగరంలో బాలిస్టిక్ క్షిపణి ప్లాట్ఫామ్ ను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ మొబైల్ మిస్సైల్ లాంచర్లపై ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తొలిసారి దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగిస్తున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు ఇరాన్కు చెందిన 20కి పైగా యుద్ధ నౌకలను సముద్రంలో ముంచివేశామని అమెరికా తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మధ్యధరా సముద్రం నుంచి సేవలందిస్తోందని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో అనేక చోట్ల విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. పరాండ్ పట్టణంలోని 2 పాఠశాలలపై క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. బీరుట్ సహా దక్షిణ శివారు ప్రాంతాలు బాంబు దాడులతో దద్దరిల్లుతున్నాయి. హెజ్బొల్లాకు చెందిన ఏరియల్ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. బీరుట్ జాతీయ రహదారిపై జరిగిన డ్రోన్ దాడిలో 3 మృతి చెందగా 6 గాయపడ్డారు. హెజ్బొల్లా నాయకుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బొల్లాకు చెందిన మిస్సైల్ లాంచర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, కమాండ్ సెంటర్లు సహా 320కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. 3 రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 77 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా సాగుతుండటంతో సరిహద్దుల్లోని లెబనాన్ ప్రజలు సిరియా సహా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు అవసరమైన సాయం చేస్తామని ఇటలీ తెలిపింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టే రక్షణ వ్యవస్థలను పంపుతామని పేర్కొంది. సైప్రస్కు సాయం అందిస్తామని ప్రకటించింది. ఆధునిక యుద్ధ సామాగ్రితో అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ సహా మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్పై దాడి చేసినట్లు ప్రకటించింది. కువైట్ తీరంలో ఒక చమురు నౌక అమెరికా సేనల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్తో పాటు మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ 19వ విడత దాడులు చేపట్టింది. ఖతార్ రాజధాని దోహాపై దాడులు చేసింది. పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఖతార్ ప్రభుత్వం తమ రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేసింది. దోహాలో అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అల్ ఉదైద్ వైమానిక స్థావరం దిశగా వచ్చిన 2 ఇరాన్ బాంబర్లను పేల్చేసినట్లు ఖతార్ పేర్కొంది. అబుదాబి గగనతలంపైకి వచ్చిన డ్రోన్లను అక్కడి రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయి. అయితే వాటి శకలాలు పడి 6 గాయపడ్డారు. డజన్ల కొద్దీ ఇరాన్ క్షిపణులు డ్రోన్లను అడ్డుకున్నట్టు బహ్రెయిన్ ప్రకటించింది. అల్ ఖర్జ్, అల్ జౌఫ్ నగరాల్లో 4 ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. చమురు నిల్వ ట్యాంకుల్లో 1 దెబ్బతిందని ఒమన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా వాటిలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు వివరించింది. ఇరాన్ అనేక క్షిపణుల్ని ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగాయి. మెజారిటీ క్షిపణుల్ని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఐడిఎఫ్ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించింది. జెరూసలేంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పొరుగున ఉన్న ఇరాక్లోని కుర్దీష్ గ్రూపులపై ఇరాన్ సేనలు దాడులు చేశాయి. పశ్చిమ సరిహద్దుల ద్వారా ప్రవేశించాలని భావిస్తున్న వేర్పాటువాద గ్రూపులపై దాడులు చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌక ఐరిస్ డెనాపై దాడికి అమెరికా విచారం చెందక తప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరక్చి అన్నారు. ఇరాన్ తీరానికి 2000 మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి ఒడిగట్టిందని అరక్చి సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో ఆరోపించారు. 130 మంది నావికులు, భారత నావీకి చెందిన అతిథులతో ప్రయాణిస్తున్న తమ యుద్ధ నౌకపై అమెరికా ఎలాంటి హెచ్చరిక చేయకుండా అంతర్జాతీయ జలాల్లో దాడికి పాల్పడిందని మండిపడ్డారు. అందుకు అగ్రరాజ్యం పశ్చాత్తాపం చెందక తప్పదన్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై EU దేశాలు మౌనంగా ఉంటే త్వరలో లేదా తర్వాతైనా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలు వాటి మిత్ర దేశాలకు చెందిన నౌకలను ఈ మార్గం గుండా అనుమతించబోమని ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ సమయాల్లో ఇక్కడి రాకపోకల్ని నియంత్రించే హక్కు ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన ఏ నౌకైనా హార్ముజ్ జలసంధిలోకి వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుత సంక్షోభంలో తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా చైనా నౌకలను మాత్రమే ఈ జలసంధి గుండా అనుమతిస్తామని ఇరాన్ మంగళవారం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు IRGC ప్రకటించింది. ఈ ప్రకటనతో జలసంధి మార్గంలో వెళ్లాల్సిన నౌకలు, చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడే నిలిచిపోగా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే భారత్కు నౌకల రవాణాకు అడ్డంకులు తొలగినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో పశ్చిమాసియాలో సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతీయ జెండా కలిగిన 36 నౌకలు పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ఇందులో హార్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో 24 నౌకలు, తూర్పు దిశలో 12 నౌకలు ఆగిపోయాయి. ఆయా నౌకల్లో సుమారు 1100 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. గల్ఫ్ ప్రాంతంలో 23,000 మంది భారతీయ నావికులు చిక్కుకుని ఉండవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం భద్రతా చర్యల్ని ముమ్మరం చేసింది. గతంలో ప్రతి 6 గంటలకు ఒకసారి చేసే నౌకల పర్యవేక్షణను ఇప్పుడు ప్రతి గంటకు ఒకసారి చేస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా భారత నౌకాశ్రయాల్ని వాడుకుంటోందని వస్తున్న కథనాల్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఈ మేరకు ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఆర్మీ మాజీ కర్నల్ డగ్లస్ మాక్ గ్రెగర్ చేసిన వ్యాఖ్యల్ని విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. తమ స్థావరాలు, హార్బర్లు ధ్వంసమయ్యాయని, తామిప్పుడు భారతీయ నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోందని డగ్లస్ మాక్ గ్రెగర్ వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వ్యాఖ్యలో ఎలాంటి వాస్తవం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇలాంటి నిరాధారమైన కల్పిత వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించింది. జనాభా నిర్వహణకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పద్దులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రసంగించారు. దేశంలో కంటే ఏపీలో వృద్ధాప్యం ఎక్కువగా ఉందని వివరించారు. 60 ఏళ్లు దాటిన వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 10% ఉన్నారని, 2047కు
23% చేరతారని వెల్లడించారు. పిల్లల బాధ్యతను భార్యాభర్తలిద్దరూ చూసుకోవాలని సీఎం సూచించారు. పిల్లల బాధ్యత తీసుకోవడానికి పురుషులకు కూడా సెలవులు ఇస్తామన్నారు. ప్రతి శనివారం గ్రామాల్లో జనాభా నిర్వహణపై చర్చ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని సూచించారు. జనాభా తగ్గుదలకు మైక్రో ఫ్యామిలీలు కూడా కారణమన్న చంద్రబాబు పాలసీలన్నీ మార్చేసి కుటుంబాలన్నీ కలిసి ఉండేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండో చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఏమి ఇవ్వాలో మీరు చెప్తే ఇంకా మార్పులు ఏమైనా తీసుకొచ్చి బై మంత్ ఎండ్ ఒక పాలసీ తీసుకొస్తాం. April 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జనాభా అంటే భారం అనుకున్నాం. జనాభా భారం కాదు. జనాభా ఈరోజు మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10 times బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్నాయంటూ 100 ఏళ్లు పైబడిన చెట్లను కొట్టేయడం ఆవేదన కలిగిస్తోందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రస్తావించారు. వృక్షాల్ని కొట్టేయకుండా తన నియోజకవర్గంలో వేరే చోట నాటిస్తే చిగురించాయని ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డుపై కొట్టేసిన చెట్లను తిరిగి నాటేలా ఒక పాలసీని రూపొందిస్తామన్నారు. అంటే రాష్ట్రంలో ఇటువంటి పెద్ద చెట్లు 120 సంవత్సరాల చెట్లు కాబట్టి ఆ చెట్లను వేరే చోట ప్లాంటేషన్ చేయడానికి ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది నాకు తెలుస్తుంది. ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్ల విస్తరణ కోసం వాటిని తీసేస్తూ ఉంటాం. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం. సామాజిక బాధ్యతగా ఒక పర్యావరణం మన సంరక్షించుకున్న బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి ఇద్దరు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇద్దరు మరో సెట్ పత్రాలు సమర్పించారు. ఇవాళ నామినేషన్లు దాఖలుకు గడువు ముగియగా స్వతంత్ర అభ్యర్థిగా సాయి పత్రాలు సమర్పించారు. అయితే నిబంధనల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని ఆయన సమర్పించనందున నామినేషన్ల పరిశీలనలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారి అభిషేక్ మను సింఘ్వి, నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్ దాఖలుకు ముందు ప్రభుత్వ సలహాదారు పదవికి నరేందర్ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి కాంగ్రెస్ బీఫామ్ అందుకున్నారు. తర్వాత అసెంబ్లీకి వెళ్లి అభిషేక్ మను సింఘ్వితో కలిసి నామపత్రాలు సమర్పించారు. తెలంగాణ నుంచి మళ్లీ రాజ్యసభకు వెళ్లడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అన్నారు. అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు. అసెంబ్లీలో నామినేషన్ వేయడం కంటే గాంధీ భవన్కు రావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీకి చిహ్నం గాంధీ భవన్ను అభివర్ణించిన అభిషేక్ మను సింఘ్వి పార్టీ లేకుండా ప్రభుత్వం లేదన్నారు. That I have the privilege and the special opportunity to serve this state again. Above all, heading this dynamic government and providing you with absolutely new initiatives every week. जो इतने सारे नए इनिशिएटिव्स लिए जा रहे हैं सरकार द्वारा, पार्टी स्तर पे, तो मैं आशा और विश्वास करता हूं कि वो सब जनहित में चलेगा, पब्लिक इंटरेस्ट से बढ़ेगा. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు గుంటూరు పోలీసుల విచారణకు హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు ఆదేశాలతో విచారణకు వచ్చారు. విజయనగరం ఎస్పీ దామోదర్ సారథ్యంలో ఇవాళ ఆయన్ని 7 గంటల పాటు ప్రశ్నించారు. మరో 4 రోజులు కూడా సునీల్ నాయక్ ను విచారించనున్నారు. వైసీపీ హయాంలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామను అరెస్టు చేసిన సీఐడి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిందనే అంశంపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లో ఏపీ సీఐడి డీఐజీగా ఉన్న సునీల్ నాయక్ తనను టార్చర్ చేయడంలో కీలకంగా వ్యవహరించారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు పోలీసులు పలుమార్లు సునీల్ నాయక్కు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. ప్రస్తుతం బీహార్లో ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ను పట్నాకు వెళ్లి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు నిరాకరించగా ఇక్కడికి తరలించడం వీలు కాలేదు. ఆ తర్వాత విచారణకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా సునీల్ నాయక్ గుంటూరుకొచ్చారు.
వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి మహాపాపం చేశారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యే తిరుమల లడ్డూ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంత్రి ప్రకటన చేశారు. 2020లో టెండర్ నిబంధనలు వారికి అనుకూలంగా మార్చుకుని కల్తీ నెయ్యి వ్యవహారం ప్రారంభించారని మంత్రి తెలిపారు. 2022లోనే నెయ్యి కల్తీ జరిగినట్లు ల్యాబ్ రిపోర్టులు వెల్లడించిన జగన్ నేతృత్వంలోని వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి కలిసి నివేదికల్ని తొక్కిపట్టారని పేర్కొన్నారు. తిరుమలపై కుట్రలు చేస్తే శ్రీవారి తిరునామమే కన్ను తెరుస్తుందని ఒకటి పక్కన ఒకటి చేరి 11 అయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన ఉధృతం చేయడంతో శాసన మండలిని రేపటికి వాయిదా వేశారు. ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒక మహా విషం చిమ్మడం జరిగింది అధ్యక్ష. 59,71,000 కేజీల కల్తీ నెయ్యిని కొనింది ఎవరధ్యక్ష? 234 కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీకి గురి చేసినటువంటి వాళ్ళు ఇవాళ నీతులు చెప్తుంటే వినాల్సి వస్తుంది అధ్యక్ష. తిరుమల హిందూ ధర్మం పట్ల జగన్మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి చేసిన పాపాలే ఇవాళ వాళ్ళకి శాపాలుగా మారాయి అధ్యక్ష. గోదావరి డెల్టా సిస్టమ్ పరిధిలో డ్రైన్ల ఆధునీకరణకు, ముంపు సమస్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందులో భాగంగా 13.4 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని, డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని వివరించారు. గోదావరి సెంట్రల్ డెల్టాలో డ్రైనేజీ వ్యవస్థపై అసెంబ్లీలో రూల్ 344 ప్రకారం జరిగిన చర్చలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు సరఫరా చేసేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ కింద సాగు చేస్తున్న రైతులు నీరందక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో ప్రస్తావించారు. శిల్పా వెంచర్స్ కాల్వల్ని ఆక్రమించిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని చెప్పారు. కోర్టుకు వెళ్లే అంశంపై సభలో మాట్లాడడం తగదని స్పీకర్ సూచించారు. యొక్క కేసీ కెనాల్కి 550 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఈరోజు 500 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. కుందు నది మీద కూడా ఈ యొక్క లిఫ్ట్ని తీసుకోవడం ద్వారా కొంత ఈ సమస్యను అధిగమించవచ్చు అని ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పనిసరిగా దాని మీద కూడా పరిశీలన. మూడవది, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా హరివరం ఎత్తిపోతల లిఫ్ట్ ఏదైతే ఉందో సర్వే చేసి ఈ యొక్క పనుల్ని చేపట్టేటువంటి మార్గాలన్నింటినీ కూడా తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థి నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రం వరకు రానుపోను ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం వృధా అయినందునే విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసినట్టు జస్టిస్ ఘోష్ కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కింద ప్రభుత్వానికి అధికారం ఉందని వివరించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లపై ప్రభుత్వం, కమిషన్ ఇవాళ వాదనలు వినిపించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు కాగ్ ఎన్డీఎస్ఏ నివేదికలో బయటపడిందని, వాటి ఆధారంగానే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని నిరంజన్ రెడ్డి వాదించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎకరా పొలానికి నీరు పారించడానికయ్యే ఖర్చు లెక్కకు మించి పెంచారని కాగ్ తప్పుబట్టినట్టు వివరించారు. నీటిని ఎత్తిపోయడానికి అవుతున్న విద్యుత్ వినియోగం కూడా ఎంతో భారంగా ఉందన్నారు. ఈ అంశాన్ని నిగ్గు తేల్చడానికే కమిషన్ విచారణ జరిపినట్టు తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపిన కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు విధులను దుర్వినియోగం చేశారని నిరంజన్ రెడ్డి వాదించారు. అప్పటికీ కోర్టు సమయం ముగిసినందున హైకోర్టు విచారణను నెల 12కు వాయిదా వేసింది. ఆ రోజున పిటిషనర్ల తరపు వాదనలు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ఒక్క ఇల్లు కూల్చకుండా మూసి ప్రక్షాళన ఎలా చేయాలో గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనుల పరిశీలనకు శ్రీకారం చుట్టిన కేటీఆర్ హైదరాబాద్ నాగోల్లో సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించారు. ఎస్టీపీ అంతా కలిగి తిరిగిన కేటీఆర్ మురుగునీటి శుద్ధీకరణ ఎలా జరుగుతుందో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్ స్థానికులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే రూపొందించిన ప్రణాళికతో కేవలం 16,000 కోట్లతోనే మూసీ సుందరీకరణ జరుగుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లతో చేస్తారని చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్ని చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు
16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇళ్లకు రెడ్ మార్కులేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. హైదరాబాద్లో వీధి లైట్లు, తాగునీరు, ట్రాఫిక్, వర్షం నీటి కాల్వల నిర్వహణ అధ్వాన్నంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బస్తీల్లో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆక్షేపించారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్లో కిషన్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఆయన బాల్య వివాహాల నియంత్రణకు స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. వర్షం నీరు సాఫీగా వెళ్లేలా కాల్వల్లో సకాలంలో పూడికతీత పనులు చేపట్టాలని బల్దియా అధికారులకు సూచించారు. పేదల ఇళ్లు కూల్చకుండా రిటైనింగ్ వాల్ నిర్మించి మూసీ ప్రక్షాళన పనులు చేపట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జీహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఉండేటువంటి వర్షపు నీటి పైప్ లైన్లే తప్ప వర్షపు నీటి కాలువలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఉన్న వాటిలో కూడా పూడిక తీయని కారణంగా ప్రతి నీటి చుక్క రోడ్ల మీద పారడంతో చిన్నపాటి వర్షాన్ని కూడా హైదరాబాద్ అతలకుతలం అవుతా ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బీహార్ నుంచి రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇరువురు నాయకులు అసెంబ్లీ కార్యదర్శికి నామపత్రాలు సమర్పించారు. బీహార్ను అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈ ఉదయం సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు. త్వరలో బీహార్లో ఏర్పడనున్న నూతన ప్రభుత్వానికి తన సహకారం, మార్గదర్శకత్వం ఉంటుందని తెలిపారు. బీహార్ శాసనసభ, శాసన మండలితో పాటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సభ్యుడిగా ఉండాలనేది తన ఆకాంక్ష అని నితీష్ కుమార్ రాసుకొచ్చారు. భవిష్యత్తులోనూ బీహార్ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. నితీష్ కుమార్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత బీజేపీ నేతృత్వంలో బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. బీజేపీ నుంచి బీహార్ సీఎం రేసులో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో మాదిరిగా ప్రముఖుల నేతల్ని కాకుండా సాధారణ నాయకులనే బీజేపీ సీఎంగా చేయవచ్చనే ప్రచారం కూడా వినిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావంతో గత సెషన్లలో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. గత 2 సెషన్లలో 2,171 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ నేడు 900 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే దాదాపు 400 పాయింట్ల ఎగువన 79,530 వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. యుద్ధ పరిణామాలతో ఆరంభంలోనే 79,202 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. ఈ దశలో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో తగ్గిన ధరల వద్ద కొనుగోళ్లు జరగడంతో సూచీ కోలుకుంది. ఒక దశలో 80,304 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 80,016 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 285 పాయింట్లు పెరిగి 24,766 వద్ద ముగిసింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య సాక్షిల వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని జీఎంఆర్ అరీనాలో జరిగిన వేడుకలో పలు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సహా పలువురు మంత్రులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ దంపతులు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వివాహ వేడుకలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా నేతలు, పోలీసు అధికారులు, సినీ నటులు హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ వివాహం ఇవాళ ముంబైలో ఘనంగా జరిగింది. ది సెయింట్ రైజిస్ హోటల్లో జరిగిన ఈ వేడుకలో అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్ను పెళ్లాడారు. ఈ వేడుకకు క్రీడా, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. రాజకీయ నేతలు కూడా హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వ్యాపారవేత్త సానియా చందోక్ ముంబైలో మిస్టర్ పాస్పెట్ స్పాను నడుపుతోంది. सचिन